స్వప్న టీం నుంచి రాకింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి ఏమైంది? వాట్ హేమచంద్ర, వాట్ హ్యాపెండ్? అయ్యో, ఎందుకలా వణికిపోతున్నారు? భయపడుతున్నారా? హేమచంద్ర, ఎవరిని చూసి భయపడుతున్నారు? మంజుషని చూస్తే భయం వేస్తుందా? నన్ను చూస్తే భయం వేస్తుందా అసలు చెప్పండి? అంత దూరంలో ఉన్న మంజుషని చూస్తేనే ఇంత భయం వేస్తే నా కుడి పక్కన ఉన్నారు స్వప్న గారిని చూసి నాకు ఎంత భయం వేయాలి? నేను ఎంత వణికిపోవాలి? ఓ మై గాడ్, ఇంత పెద్ద కాంప్లిమెంటా? నేను భరించలేను. ఇంతకీ వీళ్ళిద్దరు ఎందుకు ఆడవాళ్ళని చూసి భయపడుతున్నారు సడన్ గా? ఆడవాళ్ళంటే భయం అండి. అమ్మో, అక్కడ రంగా చూడండి, ఏకంగా తడిగుడ్డ వేసేసుకున్నాడు. దెయ్యం ఎప్పుడు ఆడబో ఉంటుంది కదా కదా కదా. ఒప్పేసుకున్నారు. నేను ఖండిస్తున్నానని చెప్పి మొదలెట్టాను, మీరు ఫస్ట్ లైన్ వినలేదు సార్. ఒప్పేసుకున్నారు, మీరు ఒప్పేసుకున్నారు. హేమచంద్ర అట్లీస్ట్ నటిస్తున్నట్టు భయపడ్డారు, ఇక్కడ జీవించేస్తున్నాడు రంగా. అయితే ఈ భయానికి సంబంధించిన కాన్సెప్ట్ అనే రాబోతున్నాడు అనమాట. చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ వెల్కమ్ రంగా ఫ్రమ్ హేమచంద్ర టీమ్. పెళ్లి కుదిరే పెళ్లి చేసుకున్నా, నాకు చాలా భయం, పిల్లం పెద్ద దయ్యం. నాలో సగము నీవని బిస్కటేసి రోజు మల్లెలు తీసుకొచ్చా. ఆహా, పెళ్లి కుదిరే పెళ్లి చేసుకున్నా, నాకు చాలా భయం, పిల్లం పెద్ద దయ్యం. మార్నింగ్ లేస్తే గొడవలు, ఆ రోజు దెబ్బల నీలము. మార్నింగ్ లేస్తే గొడవలు, ఆ రోజు దెబ్బల నీలము. బాధలు మింగి మింగి మింగి, బాధలు మింగి మింగి మింగి, ఆ తరువాత మరచిపోయా. కోపం వచ్చి నాకు ఏం చెయ్యలేను. ఆహా, పెళ్లి కుదిరి పెళ్లి చేసుకున్నా, నాకు చాలా భయం, పిల్లం పెద్ద దయ్యం. చీకటి చాలా భయం, అది అలుసుగా చేసి నా పిల్లం. చీకటి చాలా భయం, అది అలుసుగా చేసి నా పిల్లం. చుక్కలు చూపే కయ్యాలి కంప, అయ్యయ్యో వణికిపోయా. గోడ మీద పైదాకా చెరగని మరక, తుర్రు పిట్ట గడ్డి పరక, రోజులు గిఫ్ట్గా ఇచ్చా, ఇన్నాళ్ళు గడుపుకొచ్చా. పెళ్లి కుదిరే పెళ్లి చేసుకున్నా, నాకు చాలా భయం, పిల్లం పెద్ద దయ్యం. గడిచిన రోజులు మరవనివి, నా పిల్లం బాధలు పడలేనే. గడిచిన రోజులు మరవనివి, నా పిల్లం బాధలు పడవాలి. కనుకరించి వరము ఇచ్చి ఇంక చాలు వెళ్ళిపోవే. కనుకరించి వరము ఇచ్చి ఇంక చాలు వెళ్ళిపోవే. ఆడవాళ్ళు అంటే ఒంటెలు పోసేవాడినే. ఆహా, పెళ్లి కుదిరి పెళ్లి చేసుకున్నా, నాకు చాలా భయం, పిల్లం పెద్ద దయ్యం. ఆహా
ఎనీవే రంగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు స్వప్న. రంగా పెర్ఫార్మెన్స్ ఎప్పటిలాగే ఉంది. రొటీన్ గా అనిపించిందా? రొటీన్ కాదు, ఎప్పుడు తను ఎంటర్టైన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కాబట్టి పర్ఫార్మెన్స్ ఒకవేళ పాటలో చిన్న చిన్న శృతి పొరపాటు ఇలాంటివి ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ లో అవి మొత్తం ఇదైపోతాయి, కొట్టుకుపోతాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ తో నెట్టుకొచ్చాడు మళ్ళీ. ఓకే, సో హేమచంద్ర మీరు చెప్పిన టిప్ రంగా ఈ పర్ఫార్మెన్స్ లో ఫాలో అయ్యాడు అనిపించింది. అంటే కాళ్ళు మాత్రమే కదలాలి, బాడీ కదలకుండా పాట పాడాలి అని డాన్స్ చేస్తూ రంగా అదేదో ఫాలో అయ్యాడు. లేదు, పర్ఫార్మెన్స్ వైజ్ హీస్ ఛాంపియన్. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా వరి అలా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసేస్తాడని చెప్పి ఆయన తప్ప ఇంకోలేదు. మనోడు పెళ్ళైందా నీకు రంగా? కాలేదన్నా. ఇది కాదు ఇంకా చూసాక. సో చరణం దగ్గర ఒక చోట స్కేల్ పోవటం కాదు, అసలు స్కేల్ మారిపోయింది ఏకంగా. శృతి పోవటం కాదు, శృతి మతి తప్పింది. సో సెమీఫైనల్స్ లో స్కేల్ పోయింది అనే కమెంట్ రావటం అనేది చాలా పెద్ద కమెంట్ నీకు. సో శృతి కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెటర్ గా చేస్తుంది. ఓకే, సో అనే శ్రీరామ్ గారు, ఈ కాంపిటీషన్ లో సింగర్ కి 3 టాలెంట్లు ఉండాలి. ఒకటి పర్ఫార్మెన్స్, రెండోది ఆబ్వియస్ గా అదృష్టం, మూడోది శృతి లయ మెయింటైన్ చేయగలిగే టాలెంట్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా. సో మొదటి రెండింటి వల్ల నువ్వు సెమీఫైనల్స్ దాకా రీచ్ అయిపోయావు. కాబట్టి ఏది ముఖ్యమో అది గనక లేకపోతే ఈ టైటిల్ సాధించడం అనేది నీ వల్ల కాదు. అది మాత్రం నేను ఇవాళే చెప్తున్నాను నీకు. ఈ పాట వరకు నీ గొంతుకి బాగా సరిపోయింది ఈ పాట. ఆ ఎంపిక మాత్రం చాలా తెలివైన ఎంపిక. థ్యాంక్ యూ సార్. అది గనక శృతిలోను లయలోను ఉండుంటే గనక ఎక్కడ ఉండేది పర్ఫార్మెన్స్. మరి ఫైనల్ కి దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎంటర్టైన్ చేస్తూ కాంపిటీషన్ సీరియస్ గా తీసుకో. థ్యాంక్ యూ సార్. రంగా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RNG అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.